1000 అయితే చేస్తాను. దాంట్లో అన్ని పోగా నీకు 5,000 భర్త చనిపోయిన కూడా ఆమె పిల్లల కోసం ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఇంటి కిరాయి నడుపుకుంటూ 1000 రూపాయలతోటి ఆమె జీవిస్తుంది. చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్. కొద్దిగా ఎక్కువనే చోట 2000 వస్తుంది, 3000 కూడా వస్తుంది, 1000 వస్తుంది, దానికంటే తక్కువ కూడా వస్తుంది. అట్లే చేసుకోవాలి. తన భర్త లేకపోయినా తన పిల్లల కోసం అయితే ఆటో నడిపి రోజుకి 1000 రూపాయలు వస్తుందంట. తనకి 1000 రూపాయలతో తన రెంట్ హౌస్ని చూసుకుంటే పిల్లల ఫీజు తను ఒకరు 6 చదువుతున్నారు, అంతా 8th క్లాస్ చదువుతున్నారని చెప్పారు. సో తన ఒంటరిగా పోరాడుతుంది. సో రాత్రి పగలంటూ ఆటో వేస్తుంది. ఇలాంటి సమాజంలో ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారా? వీళ్ళని ఆదర్శగా తీసుకొని ఏ ఆడపిల్లైనా మీ టయాన్ని వృధా చేసుకోకుండా మీకు ఏది నచ్చితే ఆ కేటగిరీలో వెళ్ళండి, మంచిగా చదువుకోండి. సో ఇలాంటి ఆ పథకాలలో మేము నిలబడగలం, మేము మగవాళ్ళతో ఈక్వల్గా ఉన్నాం, మేము టీ కొట్టగలమని ప్రూవ్ చేశారు అరుణ గారు. అదే ఇందులో సమాజంలో ఇలాంటి ఆడవాళ్ళు కూడా చాలా ఆటల్లో వాళ్ళు మొత్తం అయిందా అధైర్యవాడు ధైర్యంతో ముందడుగు వేయాలి. నేను ఇలా బతకగలుగుతున్నా, నన్ను చూసి ఇంకొక మంది కూడా నన్ను చూసి ఇంప్రెస్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. తగ్గేదండి. మేడం ఎమోషనల్ అవుతున్నారు కొంచెం. సో కానీ ఆడవాళ్ళకి ధైర్యం కూడా చెప్తున్నారు. సో తగ్గద్దు, మీరు ఆడవాళ్ళ ఉండద్దు, తగ్గేదే లేదంటే మీకు నచ్చిన కంట్రీలో చెప్పండి మేడం. మా ఆయన ఆడపిల్ల కాదు, ఆడపిల్లగా నన్ను తయారు చేసిండు. అందరు అలాగనే ఉంటారు. మా ఆయన లాస్ట్ చనిపోయిన ముందు కూడా నన్ను ఆటోలో నన్ను తీసుకెళ్ళి మీకు ఆటో వస్తుందని చెప్పి రెండోసారి స్ట్రోక్ వచ్చినప్పుడు ఆటో తీసుకెళ్ళి నువ్వు నడపగలుగుతావు, నన్ను బతికేయాలని చెప్పి నన్ను హాస్పిటల్ ఆయనే తీసుకోవచ్చు. అసలు నాకు డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ ఆయన చెప్పడం వల్ల నేను ముందడుగు వేసిన. అదే నాకు ఫస్ట్ ఆయన చెప్పడం వల్ల నాకు చాలా ధైర్యంతో ముందుకెళ్ళింది. నన్ను చూసి అందరూ